ఎవడు ఏ పని చెయ్యాలన్నా ముందర మనస్సులో సంకల్పిస్తాడు, తర్వాత నోటితో చెబుతాడు, తర్వాత కార్యరూపం తీసుకొస్తాడు. కాబట్టి ఇంకోటి సొత్తు అపహరించేవాడు ముందర మనస్సులో అనుకుంటాడు, ముందర ఈ సొత్తు నేను ఎలా అపహరించేది, ఇంకోటి సొత్తును ఎలా లపటాయిచ్చేది. అలాగే ఇంకోటిని హింసించేవాడు ముందర వీడిని ఎలా హింస పెట్టడం, వీడిని ఏ విధంగా పరిమార్చడం, ఆ భావన ముందర మనస్సులో వస్తుంది. వాడు తర్వాత ఇంకోడు సొత్తు అపహరించకపోవచ్చు, హింస చేయకను పోవచ్చు, కానీ మనస్సులో ఆ భావన వచ్చింది కదా, అది పాపం. ఆ పాప ఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అందువల్ల మనం ఇవాళ నాకు మనశ్శాంతి తక్కువగా ఉంది అని అంటున్నామే, దీనికి కారణం వెనకటి జన్మలో మనం అటువంటి మానసికమైన పాపాలు చేసి కూర్చున్నాం. భారతీ